దీన్ని జటామాంసి అంటారమ్మా. ఇది ఒక వేరు చూడండి, జట్లాగే ఉంది చూడండి, సన్నటి హెయిర్ లాగా చాలా సన్నటి పీసులే ఉంటుందమ్మా. ఇది దీని యొక్క చూర్ణం అన్నమాట. ఇది ఈ చూర్ణాన్ని కొద్దిగా అందులో వేస్తాను, మీరు కొంచెం సరిపడి వాటర్ వేసి నూరండి అమ్మ. అది జిడ్డు ఉంటుందమ్మా, అది కలవదు, నూరండి. నూరితే కాసేపుడు కలుస్తుంది. అలాగే ఆయిల్ ఉంటుంది అందులో. థిక్ పేస్ట్ అవుతుంది. ఇంత థిక్నెస్ ఉండొచ్చా? కొద్దిగా నీళ్ళు పోయండి అమ్మా, కొంచెం. రైట్ అండి. ఇది మీరు ఫేస్ ప్యాక్ కింద వేసుకుని ఓవర్ నైట్ వదిలేసి మార్నింగ్ లైట్ వామ్ వాటర్ తోటి ఫేస్ కడుక్కోవాలమ్మా. ఇది ఒకటే ఇంకేమీ ఫేస్ కి పట్టించేసి మార్నింగ్ కడుక్కోవాలా? మార్నింగ్ దాకా వదిలేయాలి. అలాగా వదిలేయడం వల్ల పింపుల్స్ కానీ, రక్తంలో ఉన్న చెడు వల్ల డిస్కలర్ రావడం కానీ ఫేస్, లేకపోతే ఈ మంగు అంటారు కదమ్మా, మంగు మచ్చలు కానీ, సోబి మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ కాదమ్మా, సోబి అంటే తెల్లగా పొడల కింద వస్తాయి, ఆ మచ్చలు కానీ, ఇవన్నీ కూడా మీకు ఒక నెల 2 నెలలు వాడుకుంటే ఎంత చక్కగా మీ ఫేస్ గ్లో వస్తుందో చూసుకోండి.